యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వాక్యం చదవండి ఎవరైనా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చూడండి, జనములు నీ వెలుగుకు వస్తారు అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు అసలు మన ఇంట్లో వెలుగుందా లేదో చూసుకోవాలి, మన బ్రతుకుల్లో వెలుగుందో లేదో చూసుకోవాలి. ఈరోజున చాలామంది కుటుంబాల్లోని వెలుగు లేక, సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక బ్రతుకుతున్నారు. ఏ కుటుంబాన్ని కదిపినా ఎన్నో కన్నీటి బ్రతుకులు, అవి ఇక వర్ణించలేము. ఎన్ని బాధలో కొన్ని కుటుంబాల్లో అయితే, పాస్టర్ గారు మాకు అసలు కలిసి రావట్లేదు, మా ఇంట్లో అంతా చీకటి ఉన్నట్లుగా ఉంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే వెలుగు లేదు. కానీ ఈరోజున దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? జనములో నీ వెలుగు యొద్దకు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది నీ దగ్గరకే వస్తారు. నువ్వు ఒకరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు ఎటేటో పరుగులెత్తాల్సిన అవసరం లేదు. నీ దగ్గర వెలుగుంటే, ఈ వెలుగు ఎలా ఉంటుంది అంటే, వెలుగై ఉన్న దేవుడు నీలో ఉంటే వెలుగు ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు, నేనే వెలుగునని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవండి స్పష్టంగా. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యమై ఉన్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు చీకట్లో లోకంలో ప్రకాశిస్తుంది, కానీ ఈ వెలుగుని ఎవరో గ్రహింపట్లేదంట. చీకటి దాన్ని గ్రహింపకుండేను అని ఉంది అక్కడ. అంటే చీకట్లో ఉన్నోడికి వెలుగేందో అర్థం కాదు, పాపంలో బ్రతికే వాడికి యేసు ప్రభు ఏంటో అర్థం కాదు, లోకంలో బ్రతికే వాళ్ళకి ఆయన ప్రేమ ఏంటో అర్థం కాదు. అందుకే చీకటి గ్రహించట్లేదు. ఎందుకంటే ఏ కుటుంబాన్ని కదిపినా, ఏ వ్యక్తిని కదిపినా చీకట్లో మొగ్గుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో వెలుగు లేదు. వెలుగనగా యేసు ప్రభువు లేడు. ఈ రాత్రి వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, నీ గుండెల్లో యేసయ్య ఉంటే నీ దగ్గరకే జనములు పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. గట్టి చప్పలు కొట్టి దేవుని నామమున మహింపడదాం. హల్లెలూయా. యేసయ్య అనే వెలుగు నీ ఇంట్లో ఉంటే, నీ గుండెల్లో ఉంటే అనేక మంది నీ దగ్గరికే రాబోతున్నారు. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారని వాక్యం సెలవిస్తాం. పెద్ద పెద్దోళ్ళ దగ్గరకు నువ్వు పరిగెత్తడం కాదు, వాళ్ళే నీ దగ్గరికి వచ్చే విధంగా ప్రభువు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర రాకుండా ఎప్పుడో అమావాస్య పుణ్యానికి వస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఇక ఎప్పుడో స్పెషల్ కూడికలో, భోజనాల కూడికలో, క్రిస్మస్ పండుగలో, ఈస్టర్ పండుగలో, గుడ్ ఫ్రైడేలో, ఇంకా ఈ జనవరి 1 ప్రార్థనలో ఇలాంటివి ఉన్నప్పుడే వస్తుంటారు కొంతమంది. వాక్యం సెలవిస్తా ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని. ఎన్నిసార్లు చెప్పినా వినట్లా కొంతమంది జీవితాలు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానేయి అని చెప్తుంటే అప్పుడు మందం కొంచెం విధేయత చూపిస్తున్నారు, తలదించుకుంటున్నారు. అలాగే అయ్యగారు అంటున్నారు, అలాగే అలాగే అంటారు. బాబాయ్ మీరు చెప్పారుగా, సరేలే అయ్యగారు, మీరు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాయి గారు. ఏందో అసలు ఆ రోజు నుంచి బ్రతుకుని మార్చినట్టే మాట్లాడతారు. తర్వాత 2 రోజులకి మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అయ్యగారు ఇదిగో ఇలా ప్రవర్తన ఇలా బాగలేదు, ఇంట్లో ఇలా ఉన్నాయి పరిస్థితులు. అందుకే కొన్ని కుటుంబాల్లో ఎంతమంది సేవకులు వచ్చి ప్రార్థన చేసినా ఇంట్లో దరిద్రం పోవట్లేదు, వెలుగుగా ఉండట్లేదు. రోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అని వాక్యం సెలవిస్తాం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన వారు ఒట్టి చేతులతో వెళ్ళరు, ఆయన వెలుగును పొందుకొనే వెళ్తారు. ఈ రాత్రి నా ప్రభు ఆశపడుతున్నాడు, నీవు ఏదో ఒక కార్యం పొందుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని
సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము, వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని. చూడండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. నన్ను ఎవరైతే తరుముతున్నారో వాళ్ళకే అవమానం రావాలి, సిగ్గు రావాలి ప్రభువా అని అన్నప్పుడు మనకు కూడా నిజమే నాయన అనిపిస్తుంది. ఆ తర్వాత నన్ను దిగులు పడనీయొద్దు నాయన, ఎవరైతే నన్ను బాధ పెడతారో వాళ్ళకే దిగులు అనేది రావాలి, వాళ్ళకే ఆపద అనేది రావాలి, అసలు రెట్టింపు నాశనముతో వాళ్ళు నశించిపోవాలి అన్నప్పుడు సహజంగా ఎవరైనా ఆమేన్ అంటారు. కానీ దానికి ముందు మనం చదువుకున్న 17వ వచనంలో ఆపత్కాలము నీవే నా ఆశ్రయము అన్నట్లుగా నువ్వు బ్రతికితేనే నిన్ను అవమానించే వాళ్ళు, నిన్ను తరిమే వాళ్ళు నీ నుంచి దూరం అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా కొండ తండ్రి, నీవే నా కోట నాయన అన్నట్లుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆయన్నే పట్టుకుంటావు, మనుషుల దగ్గరకు వెళ్ళకోకుండా, స్నేహితుల దగ్గరకు వెళ్ళకోకుండా, బంధువుల దగ్గరకు వెళ్ళకోకుండా, ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరకే వచ్చి నీవే నా ఆశ్రయమయ్యా అని నువ్వు ఎప్పుడైతే అంటావో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నిన్ను అవమానించే వాళ్ళ దగ్గర నీ తల ఎత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను సిగ్గుపడనివ్వడు, ఎందుకంటే నువ్వు ఆయన గట్టిగా పట్టుకుంటావు. నీవే నా దిక్కని చెప్పి ఆయన దగ్గరకు వస్తావు. కొంతమంది పాటలు అయితే పాడతారు, అయ్యా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా దిక్కయ్యా అని పాడతారు. కానీ వారి జీవితంలోని సమస్యలు వచ్చినప్పుడు ఎవరినో దిక్కుగా చేసుకుంటారు. ఫోన్లు చేసి చెప్తా ఉంటా, నీ మీద నేను ఆశలు పెట్టుకుని నువ్వు నన్ను ఇట్లా మోసం చేస్తావని తెలియదు. ఆల్రెడీ పాస్టర్ గారు మొన్న వారం కూడా చెప్పారు, అయినా నేను పాస్టర్ గారి మాటని లెక్క చేయకపోకుండా నేను నీ మీద ఆధారపడ్డాను అంతే చెప్తారులే సేవకులని. కానీ పాస్టర్ గారు చెప్పింది నిజమైంది. మనుషులే అనేటట్లుగా చేసావు అని ఏడుతావు. నేనేం చేయను అంటుంటారు అవతల. నేనేం చేయను, నువ్వు ఇంత మోసగాడు అని నేను అనుకోలే, నువ్వు ఇంత మోసం చేసేదాను అని నేను అనుకోలేదు. నిన్ను నమ్మి నేను చాలా మునిగిపోయా ఇప్పటికే. ఇంకా నేను మోసపోవాలని అనుకోవట్లేదు. ఇక అయిందేదో అయిపోయింది. ఇక నాకు నీ మీద నమ్మకం పోయింది. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. ఇన్ని జీవితాల్లో ఇలాగే మనుషులను నమ్మి 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 మోసపోయావా? ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, ఏ కష్టం వచ్చినా నీవే నా ఆశ్రయమయ్యా అని నువ్వు ఆయన దగ్గరికి వస్తావో జనములు నీ వద్దకే వచ్చేటట్టుగా నా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన్ని ఆధారం చేసుకుని బ్రతకటానికే ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు వరకు దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు సక్సెస్ పొందుకోలేదేమో, దేన్ని ఆధారం చేసుకున్నా నీ జీవితంలో నువ్వు కోరుకుని జరగలేదేమో. ఈ రాత్రి నా ప్రభువుని ఆధారం చేసుకో, నేను ప్రకటిస్తున్న యేసుని ఆధారం చేసుకో. నీ జీవితాన్ని బాగు చేసి వెలుగుతో నింపగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. అందుకే ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు అక్కడ, యా ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టించొద్దు. ఒకసారి నీ జీవితంలో దేవుని ఆధారం చేసుకున్నప్పుడు ధైర్యం కోల్పోతున్నట్లుగా ఉంటుంది. ఒక్కోసారి దుష్టుడు దేవుని నమ్మినవుగా, అన్నీ వద్దనుకున్నావు, ఆయన మార్గంలోకి వచ్చావు కదా, కానీ ఏం చేశాడు దేవుడిని? అసలు ఏం జరిగింది? ఏం మేలు జరిగింది? ఎందుకు ఈ బైబిల్ పట్టుకున్నావు? అసలు ఒకప్పుడే బాగుంది నీ జీవితం, ఇప్పుడేందో చర్చికి వచ్చాక నీకు అన్నీ కలిసి రావట్లేదు. వదిలిపెట్టరాదు దేవుడిని. ఇంకా ఎందుకు విశ్వాసంతో ఊగులాడుతా ఉన్నా? వదిలిపెట్టు. కొన్ని దారులు ఉన్నాయి, అవన్నీ ఆ ప్రయత్నాలన్నీ చేయి. ఎన్ని రకాలుగా ధైర్యం చెడిపోయేటట్లు నీ జీవితంలో వస్తున్నాయి. నువ్వు ఇర్మియా భక్తుల్లాగా, అయ్యా నాకు అధైర్యం పుట్టించొద్దు తండ్రి. ఈ శ్రమలో నాయనా, ఈ శ్రమలో నేను అస్సలు అటు ఇటు చూడొద్దు తండ్రి, వెనకకు జారొద్దు నాయ, దిగులు పడొద్దు తండ్రి, కృంగిపోవద్దు నాయ. నాకు నీ శక్తి కావాలి. కావాలంటే ఏడవండి, కన్నీటితో ఏడ్చుతూ, అయ్యా నాకు సహాయం చేయి. ఈ సమస్యలో నేను ఎట్లా
నిలబడాలో నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని ఖచ్చితంగా దేవుడు నిన్ను ధైర్యంతో నింపుతాడు, ఎక్కలేని బలాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన ఆనుకుంటున్నావుగా, నువ్వు ఆయన ఈ కష్టమైన నష్టమైన దేవుణ్ణి ఆపద కాలంలోని నీవేనా ఆశ్రయం అన్నట్లుగా బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా నిన్ను సిగ్గుపడనివ్వడు నా ప్రభు. విడాకుల కోసం ఎక్కువగా పరుగులెడుతున్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేక, నిన్ను నమ్మి నేను మోసపోయానని భార్య, నిన్ను నమ్మి నేను మోసపోయానని భర్త ఇప్పుడు విడాకులు తీసుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళై పిల్లలు కలిగి కూడా కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా, యవ్వన కాలం అయిపోయాక కూడా, పెద్ద పిల్లలు చేతికి వచ్చాక కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మేము ఎవరికి వారిగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని మేము డిసైడ్ అయ్యాము. లోకంలో ఎన్నో కుటుంబాలు నమ్మి మోసపోయాము, మంచి సంబంధం అని చెప్పి చేసుకున్నాము. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా భార్యను భర్త అర్థం చేసుకోలేకపోతున్నారు, భర్తను భార్యను అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలోని యేసు ప్రభువు లేడు. ఏ కుటుంబంలో యేసు ప్రభువు ఉంటాడో అక్కడ ఎన్ని గొడవలు ఉన్నా దాన్ని సమాధానంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఈ రాత్రి వాక్యం విన్న నీ జీవితంలో కూడా ఇంకంతా అయిపోయిందన్న పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చి, ఇంకేం లేదు, ఇంకా ఒంటరి దాన్ని అవుతున్నా, నేను ఒంటరిని అవుతున్నా అన్నట్లుగా నీ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు అధైర్యపడొద్దు. ఈ ఆపదలో నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయన ఆశ్రయించు. ఇదిగో అనేక మందిని నీ దగ్గరికే నా ప్రభు నీ వెలుగు దగ్గరికే వచ్చేటట్లుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వాళ్ళని మోసం చేసే దేవుడు కాదు. మనుషుల్ని నమ్ముకొని మోసపోయావేమో కానీ ఆయన నమ్మిన వాళ్ళని మాత్రం సిగ్గుపడనివ్వడంట. దాని పాడబడంగా, నేను నమ్మినచో నన్ను సిగ్గుపడవని, తెలివిని నమ్మాను, మనుషులను నమ్మాను, బలమును నమ్మాను అని చెప్పి రాశారు ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఆపత్కాలములో నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టించొద్దు నాయన, నిన్నే దిక్కని బ్రతుకుతున్నానయ్యా అని ఇర్మీయా భక్తుడి మాటను రాస్తాడు. నీవు కూడా, అయ్యా ఇక నీ మీద నేను పూర్తిగా ఆధారపడ్డానయ్యా, నాకు అవమానం రావద్దు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయి. నీకు అవమానం కాదు, నీకు ఎవరైతే నీకు అవమానం కలగాలని చూసారో వాళ్ళని చూసి నువ్వు జాలి పడేటట్లు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ కనీసం పగోడుకు కూడా రావద్దు అని నువ్వే అనేటట్లుగా, మనసులో అనుకునేటట్లుగా, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ దరిద్రత చూసినప్పుడు, వాళ్ళు పడిపోయిన స్థితిని చూసినప్పుడు నీకే జాలి కలిగేటట్లుగా నిన్ను అన్నోళ్ళని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఆయన్ని ఆశ్రయించితేనే ఈ కార్యాలు జరుగుతాయి. వెలుగై ఉన్న దేవుడు నీ ఇంట్లో, నీ గుండెల్లో ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆయన పట్టుకుంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. ఏదో ఒట్టిగా ఏదో సేవకులు చెప్పినప్పుడు ఏదో అప్పుడు మందం ప్రార్థన చేసుకొని నీవే నా దిక్కని వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా తిరిగి మళ్ళీ ప్రార్థనప్పుడు వచ్చి మళ్ళీ నువ్వే నా దిక్కంటే దేవుడు ఏం చేయలేదు. ఆయన అన్ని ప్రతి కదలికను చూస్తాడు. ఆయన ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? డ్రామాలు ఆడేది ఎవరు? ఆరాధన చేసే వాళ్ళు ఎవరు? ఆరాధన చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరు? బైబిల్ చదివే వాళ్ళు ఎవరు? బైబిల్ చదవని వాళ్ళు ఎవరు? మొత్తం ఆయనకి తెలుసు. నీ ఆత్మీయ ఆయన అంతరంగంలో ఎరిగిన దేవుడు అని వాక్యం సెలవిస్తాం. కోత పూసినట్లుగా మా మనుషుల దగ్గర నువ్వు మంచి భక్తి పరుల్లాగా కనపడవచ్చు, కానీ దేవుని యొక్క త్రాసులోకి వచ్చినప్పుడు నువ్వు తేలిపోతావు. అందుకే ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తే చాలు అనే ఆ మైండ్ సెట్ కలిగి నువ్వు ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా నువ్వు నమ్మకంగా దేవుణ్ణి, అయ్యా నీవే నా ఆశ్రయం, నా కష్టకాల సమయంలో నిన్ను నమ్ముకున్నా, నాకు అధైర్యం పుట్టించొద్దు, ఈ సమయంలో నేను ఓడిపోవద్దు, వెనకకి జారిపోవద్దు, సాతాను చెప్పితే చచ్చిపోయి ఇంకెందుకు నీ బ్రతుకంటున్నాయి, నేను సావొద్దున్నాయి. హల్లెలూయా.
నాకు మరణ తలంపులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు బలంగా నిలబడాలి. చావు తలంపులు వస్తాయి కొంతమందికి, మరణం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక ఎప్పుడు ఏది కనపడినా అందులోని ఎట్లా చచ్చిపోవాలని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉంటే ఒక ఇంట్లో ఎట్లా చచ్చిపోవాలనుకుంటారు. వీళ్ళ పరిస్థితి, మానసిక స్థితి ఇంట్లో వాళ్ళు గమనించినప్పుడు వేరే ఊరు తీసుకెళ్తే అక్కడ ఎట్లా చచ్చిపోవాలని ఆలోచన. ఎటు తీసుకెళ్ళినా అక్కడ ఎత్తుక్కుంటా ఉంటారు, ఎట్లా చావాలి. మరణ తలంపులు ఏలుబడి చేస్తున్నాయి ఈరోజు చాలా మంది కుటుంబాలు. నా ప్రభు, నువ్వు చావటం నీకు నా ప్రభు ఉద్దేశం కాదు. నువ్వు బ్రతికి 10 మందిని బ్రతికించాలనే నా ప్రభు నిన్ను తన వెలుగుతో నింపబోతున్నాడు. హల్లెలూయా. 84వ కీర్తన 5వ వాక్యం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. చూడండి, ఆ మరణ తలంపుల నుంచి, నిన్ను బలహీనపరుస్తున్న ఆలోచనల నుంచి నువ్వు బయటపడాలంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యంలో ఉన్నట్లుగా ఆయన వలన వచ్చే ఆ బలం ఏదైతే ఉందో, ఆయన దగ్గర నుంచి వచ్చే బలాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలహీనుడిగా ఉండటం దేవుని సంకల్పం కాదు. దేవుని కృప చేత నువ్వు బలవంతుడు కావాలి. నువ్వు నిలబడితేనే నీ ఇల్లు నిలబడిద్ది. ఇంటికి నువ్వే ఆధారం అయి ఉన్నావేమో. నువ్వు డేలా పడిపోతే ఇంకా వ్యవస్థ అంతా దెబ్బతినిద్ది. మరి నష్టమో దేవుని పాదాలు పట్టుకొని నువ్వు నిలబడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నట్లుగా ఇదిగో దేవుడు నిన్ను ఒక ధన్యురాలుగా చేయబోతున్నాడు. దేవుని దగ్గర నుంచి బలం పొందుకోవటానికి నువ్వు ప్రయాసపడు. లోకంలో పనులు చేయటానికి శక్తి లేకపోయినా, బలం లేకపోయినా, పైసలు ఇస్తానన్నారని చెప్పి ఎక్కడ లేని బలం తెచ్చుకొని మరి పని చేస్తావే. మరి దేవుని దగ్గర ఎందుకు బలం పొందుకోలేకపోతున్నావు? దేవుని దగ్గర చాలా మంది ఈ రోజున క్రైస్తవ బిడ్డలో దేవుని సన్నిధి విషయంలోని చిన్న సాకులే, తలనొప్పనో, కాళ్ళు నొప్పనో, కడుపులు నొప్పనో, ఏదో చిన్నగా అలతగా ఉందనో, అలిసిపోయినట్టుగా అనిపించిందనో చర్చి మానేస్తారు, ప్రార్థనలు మానేస్తారు. కానీ పని దగ్గర నీకు 1500 2000 ఇస్తారంటే ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకొని మరి వెళ్తారు. లేరా అంటే నీకు లోకంలో అయితే నీకు శక్తి కూడగట్టుకుంటున్నావే, మరి నిన్ను బలపరిచే దేవుడు, నీ కృంగిదల నుంచి విడిపించే దేవుని దగ్గరికి వచ్చే విషయంలో చిన్న సాకు చెప్పేసి నువ్వు ఎట్లా స్కిప్ అయిపోతావు, సైడ్ అయిపోతావు. దేవుని విషయంలోనేమో బలహీనుడుగా ఉంటావా? లోకం విషయంలోనేమో, పైసల విషయంలోనేమో, ఏదన్నా 4 రూపాయలు కలిసి వస్తాయి అంటేనేమో లెక్కలేని బలం కూడగట్టుకుంటావా? అవసరమైతే జ్వరం ఉన్నా పారాసిటమాల్ వేసుకుని వెళ్తావా? నొప్పులు ఉన్నా నొప్పులు టాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతావా చూసుకొని, క్యారేజ్ కట్టుకొని? ఎంతమంది లేరు? దేవుని సన్నిధి కంటే బలహీనంగా ఉన్న లోక సంబంధమైన వాటి వైపే పరిగెత్తే వారలారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ముందు అసలు నువ్వు బలంగా ఉండాల్సింది లోక సంబంధం విషయాల్లో కాదు. ముందు దేవుళ్ళో నువ్వు బలంగా నిలబడు. దేవుని బలం పొందుకో. నీ పని, నీ వృత్తి, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకు అన్నం పెట్టినా పెట్టకపోయినా నా దేవుడు నిన్ను పోషించగలడు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. నీవే నా ఆశ్రయం ఆపత్ కాలములో అన్నట్లుగా నాకు అధైర్యం పుట్టించొద్దు నాయనా అని దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా నీవు ఆయన ఆధారం చేసుకొని బ్రతికితే ఖచ్చితంగా నా ప్రభు నీ కుటుంబంలో నిన్ను ఒక వెలుగుకరంగా చేస్తాడు. జనములు నీ యొద్దకు వస్తే రాజులే వస్తారు, అధికారులే వస్తారు, పెద్దోళ్ళు నీ దగ్గరకు వచ్చి కూర్చోవాల్సిందే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు.
ఎవరెవరినో పట్టుకుంటే అసలు పలానా ఆయన దగ్గరికి వెళ్తే నా పని అయితే అని చెప్పి నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉండి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టాలనే స్థాయిలో నిన్ను నిలబెట్టగలడు ఆయన. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 4-5 లారీలు ఉన్నాయి, బిజినెస్ చేస్తాడు. అయితే ఒక చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఆయనకి చెప్పి నువ్వైతేనే ఆయన వింటాడు ఎమ్మెల్యే గారు అంటే, వెంటనే ఆయన అసలు అక్కడ ఎమ్మెల్యే దగ్గర కూడా ఫోన్ కూడా పోలేదు, అక్కడికి వెళ్ళి కూర్చోలేదు, జస్ట్ ఒక ఫోన్ కొట్టాడు అంతే. ఎమ్మెల్యే గారు ఇదిగో మీరు చర్చికి కొద్దిగా సహాయం చేయాలి అంటే, ఆయన మీద ఉన్న మంచితనాన్ని బట్టి, ఎందుకంటే ఆయన ఓట్లు ఎన్నైనా వేయించే కెపాసిటీ ఉందని చెప్పి 300 సిమెంట్ కట్టలు రాశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. నువ్వు పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి పడిగాపులు కాయటం కాదు. తీసుకెళ్ళిన వాళ్ళు మధ్యవర్తులకి మళ్ళీ డబ్బులు ఇవ్వటాలు, కూల్ డ్రింక్లు ఇప్పిటాలు ఏం ఉండవు. ఇక నువ్వు ఫోన్ చేస్తే పని అయిపోద్ది. నీ దగ్గర వెలుగుంటే, నీలో యేసై ఉంటే నిన్ను దేవుడు ఆ విధంగా చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలహీనురాలుగా ఉంటే నీ కుటుంబం అంతా ఇంకా దరిద్రతలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఆయన వలన బలం పొందుకోవాల్సింది. ఆయన దగ్గరకు రా, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కా అని చెప్పినట్లుగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిన్ను తన బలముతో నింపి నీ కుటుంబాన్ని నిలబెట్టగలడు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను దేని కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, నీవు ఆయన్ని మహింపరిచే బిడ్డగా ఉండాలని ఏ పని అయితే దేవుడు నీకు అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ ద్వారా దేవుని నామం మహింపరచబడిద్ది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రితో చెప్తున్నాడు ఒక మాట, అయ్యా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చే బిడ్డగా ఉంటాను. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా నువ్వు బ్రతకకపోతే నీ జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా జరగట్లేదని అర్థం. చాలా మంది కుటుంబాలు వాళ్ళకి అర్థం అవుతూనే ఉంటుంది, దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే నేను ఇంకో మార్గంలో వెళ్తాను, అన్నీ తెలుసు, కావాలనే చేస్తారా ఏందో అర్థం కాదు. కావాలనే దేవుని పద్ధతిలో కాకుండా వాళ్ళు సొంతగా వెళ్తా ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసినా ఏమో క్లిక్ అయితేగా రాయేసి చూద్దామని. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని రాళ్ళు వేసినా కలిసిరావు. ఏదో 4 రోజులు బాగుంటుందేమో కానీ తర్వాత మళ్ళీ నువ్వు ఆయన దగ్గర రావాల్సిందే. దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేరుస్తానయ్యా అంటున్నా. నువ్వు చెప్పగలవా దేవునితో, అయ్యా నువ్వు ఎట్లా బ్రతకమంటున్నావు అలా బ్రతుకుతున్నాను, నువ్వు చెప్పినట్లుగా నేను నడుస్తున్నాను. నువ్వు ధైర్యంగా చెప్పగలవు? చెప్పలేవు ఈరోజు. ఎందుకంటే నువ్వు ఎన్ని కథల్లో జరుగుతున్నాయో నీ జీవితంలో నీకు తెలుసు. నువ్వు ఎన్ని మార్గాలు, దేవుడు చెప్పిన మార్గానికి వ్యతిరేకంగా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు బాగా తెలుసు. అందుకే దేవుడు నీ ద్వారా మహింపరచబడలేకపోతున్నాడు, సాక్ష్యం లేకుండా అయిపోతుంది. నువ్వు దేవుడు నీకు ఏదైతే అప్పచెప్పాడో, ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు తగ్గట్లుగా నువ్వు బ్రతుకు. నువ్వు ఒక రోజున ఒక మంచి కూటం పెట్టుకొని దేవుడు నాకు ఈ మేలు చేశాడని ఆయనను మహింపరిచేటట్లుగా ప్రభువు చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేస్తే కూటం పెట్టుకోరా? సంతోషంగా అప్పుడు సాక్ష్యం ఎలా చెప్తారో తెలుసా? ఫస్టే ఒక 2 నిమిషాలు కళ్ళు తుడుచుకుంటాను, పైడ జంగి పెట్టేట్లు తుడుచుకుంటా, అందరూ స్టన్నే చూస్తూ ఉంటారు, ఏడుతుంది అనుకుంటా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కచ్చి పెట్టి మళ్ళీ ఇట్లా అనుకున్న తర్వాత దేవుడు మా జీవితంలో అని మళ్ళీ ఏడుపు. ఏ ఏడుపో తెలుసా?
దేవుడు చేసిన మేలుని బట్టి చెప్పరా అలాంటి సాక్ష్యాలు, కన్నీటితో కూడిన సాక్ష్యాలు, ఆనంద బాష్పాలతో కూడిన సాక్ష్యాలు. దేవుని విషయంలో నువ్వు ఆ విధంగా నువ్వు ఉంటే నా ప్రభు నీ కన్నీళ్లను తుడిచి నీ కుటుంబాన్ని తన వెలుగుతో నింపబోతున్నాడు. హల్లెలూయా. మనం వాటి యందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. రోజు నుంచి నడుద్దామా? ఆయన ఏ ఉద్దేశంలో నడవమంటున్నాడో ఆ సత్క్రియలను చేయటం కోసం ఆయన మార్గంలో మనం నడుద్దాం. తీర్మానం చేసుకున్నాం.